ఈరోజు రాష్ట్రంలో గ్రాడ్యుయేట్లకి అదే రకంగా ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో తెడ్ల వీర్రాఘవులు గారు పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పీడీఎఫ్ అభ్యర్థులు గెలిచినటువంటి 2007 నుంచి ఇప్పటి వరకు 14 మంది కూడా ప్రజల కోసం, ఉద్యోగ కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడారు. పోరాటమే కాదు, వాళ్ళ హక్కులను ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, రాయబారాలు నడపటం, ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేయటం జరిగింది. ఈరోజు కార్పొరేట్లకి ఎన్నో సామాన్యమైనటువంటి వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధంలాగా ఉంది. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి స్థానాల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టి కోట్ల రూపాయలు కుమ్మరించి వాళ్ళు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈరోజు గ్రాడ్యుయేట్లు ఆలోచించాల్సినటువంటి అవసరం, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళంగా మనం 10 మందికి విషయాలు చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళం. ఈరోజు మన తరపున ఎవరు ఉండాలి? కౌన్సిల్లో మన హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు ఉండాలి, మన హక్కుల కోసం పోట్లాడేవాళ్ళు ఉండాలి, మన తరపున ఉండి అవసరమైతే ఏంటంటే వీధి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధపడేటటువంటి వాళ్ళు ఉండాలి. ఆ రకంగా చేయగలిగినటువంటి వాళ్ళు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు. అందుకనే ఈరోజు మేము సిఐటియుగా మిగిలినటువంటి ప్రజా సంఘాలన్నిటి తరపున తెడ్ల వీర్రాఘవులు గారిని మేము సంపూర్తిగా బలపరుస్తున్నాం. వారి విజయం కోసం మొత్తం గ్రాడ్యుయేట్లంతా కృషి చేయాలని కోరుతున్నాం. ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, అదే రకంగా ఈరోజు ఉపాధ్యాయ దీంట్లో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఈరోజు ఓపీఎస్ మేము తీసుకొస్తా ఉన్నారు, లేదు. పిఆర్సీలో న్యాయం చేస్తా ఉన్నారు, దాని గురించి కూడా ఆలోచించేది లేదు. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, దాని గురించి ఎంతవరకు ఆలోచించాల. మెగా డిఎస్సి అన్నారు, దీని గురించి పెట్టిన తొలి సంతకానికే ఇంతవరకు దిక్కులేనటువంటి పరిస్థితులు ఏర్పడింది. అంటే ఈరోజు ప్రతి ఒక్క వాగ్దానం గతంలో చేశారు. చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా మేము నిలుపుదల చేస్తామని కూడా వాగ్దానం చేశారు. కానీ ఆచరణలో వచ్చేటప్పటికి ప్రైవేటీకరణ దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రైవేటు ఎస్ఎల్ఆర్ దానికి గన్లేమన్నారు తప్ప విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గన్లేమని అడగల. అంటే దాన్ని బట్టే రాష్ట్ర అభివృద్ధి పట్ల వీళ్ళ వైఖరి ఏమిటి అనేది అర్థమవుతుంది. 2047 విజన్ అనే డాక్యుమెంట్లో కూడా కార్పొరేట్లకు అనుకూలమైన ఆలోచనలు తప్ప ఇందులో మాత్రం లేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈరోజు మొత్తం దీని మీద కూడా, విద్యారంగం మీద కూడా దాడి జరుగుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవటం కోసం పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు గారిని గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.